హలో గాయ్స్, ఎక్కువ లెంత్ వీడియో కావాలన్నారు కదా, అంటే మీరేం అనలే, కానీ ఎక్కువ లెంత్ పెడితే వస్తాయని, ఎక్కువ లెంత్ పెడితే కొందరు చూసుకోవడం, అంటే కొందరు చూడరు. ఎక్కువ లెంత్ పెడితే సిట్ అనిపిస్తుంది కొందరికి. అసలు కొందరికి గేమింగ్ వీడియోస్ అంటేనే నచ్చవు. అందుకే నాకు భయము. ఇప్పుడు నేను చేసే వీడియోస్ మంచిగా లేకపోతే అందరూ ఇక నేను యూట్యూబే మళ్ళీ బంద్ చేస్తా. అసలు యూట్యూబ్ నేను ఇక అవసరం లేదు నాకు యూట్యూబ్. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకపోతే ఇక నేనేం చేస్తా. ఎవరు సపోర్ట్ చేయకపోతే నేను ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. సపోర్ట్ ఉంటేనే ఎవరికైనా పైకి ఎదుగుతారు. నేను కూడా మా డాడీ ఫోన్లో అయితే ఇస్తా వీడియోస్. నేను తీసేదే ఎడిటింగ్ వీడియోస్, అది కూడా చాలా సేపు. ఇక ఇప్పుడైతే నేనైతే కొంచెం టైం స్పెండ్ చేస్తా. 300 లెవెల్ ఉన్నా. ఎవరైనా కామెంట్ చేయండి, అన్న ఫ్రూట్ కావాలా, ఏ ఫ్రూట్ అయినా నా కోసం ఫ్రూట్ స్పిన్ చేయనా అని కామెంట్ చేయండి. చేసేస్తా ఫ్రూట్ స్పిన్. మీరు ఇట్లా కామెంట్ పెడితే చేసేస్తా. అది ఎవరైనా సరే, నా బంధువు అయినా సరే, నా చుట్టాలైనా సరే, జస్ట్ ఒక వీడియో అన్నా అని అడగండి. ఫుల్ లెంత్ వీడియో అయితే ఇది చెయ్యండి అనుకుంటున్నా. ఇదైతే ఫుల్ లెంత్ వీడియో అయితే మ్యాక్సిమం చెయ్య. ఎందుకంటే ఇప్పుడప్పుడే ఫుల్ లెంత్ వీడియో వేయబుద్ది అయితే లేదు. వీడియో గాడ్ అంట. ఓనో ఇద్దరిని వెలుక్కున్నా బై మిస్టేక్గా. ఇద్దరు కదా. సో నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఎక్కువ లెంత్ వీడియో మాత్రం ఒక 20 సబ్స్క్రైబర్స్ అయినాక పక్కా చేస్తా ఫుల్ లెంత్ వీడియో. సరే పక్కా ఇస్తా. 20 సబ్స్క్రైబర్స్ అయితే కానీ 20 సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఫుల్ లెంత్ వీడియోస్ దించుతా మీ ముందుకి. ఒక్క మినిట్ ఆగండి. సారీ గైస్, మధ్యలో అయితే వీడియో రికార్డింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో వీడియోకి అటాచ్ చేస్తా. ఇప్పుడైతే మనం మ్యాగ్మా విలేజ్ పోవడం అవసరం లేదు, కానీ ఇప్పుడైతే మనం ఎటుపోవాలని అయితే కంగారులో పడిపోయినా. అవేనగిన్ ఫ్రూట్ అవేకెన్ చేసేసిన. అవునా, ఇన్వెంటరీ ఇప్పటి వరకు వీళ్ళే. ఇదైతే వార్డెన్ స్వాడ్ అనమాట. చాలా రేర్ వచ్చింది స్వాడ్. ఈ స్వాడ్ ముందు ఏ స్వాడ్ పనిచేయదు. ఫిషర్మెన్ కత్తి కూడా చీప్. ఇది ట్రిపుల్ కటానా, ఇది కట్లాస్, ఇది డ్యూయల్ కటానా, ఇది కటానా, ఇది ఫ్లింగ్ షాట్, మస్కాట్. ఇప్పుడు నేను మస్కాట్ వాడుతున్నా. స్లింగ్ షాట్, బ్లాక్ కేప్ అనమాట. దీనివల్ల మనకి ఇది హెచ్పి ఇంకా ఎనర్జీ పెరుగుతుంది. టాంబ్రింగ్ వల్ల ఏమి జస్ట్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఈ కోట్ వల్ల కూడా సేమ్ హెచ్పి ఇంకా ఇది పెరుగుతుంది. నా దగ్గర ఉన్న ఫ్రూట్ లెజెండరీ ఫ్రూట్స్ అయితే ఈ క్వేక్ ఒక్కటే లెజెండరీ ఫ్రూట్. క్వేక్ ఇంకా బ్యారియర్. క్వేక్ ఒక్కటే లెజెండరీ ఫ్రూట్. బ్యారియర్ రేర్ బ్లాక్ ఫ్రూట్స్ అన్నా. ఇవి రేర్ బ్లాక్ ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. మ్యాక్సిమం రేరే. అన్కామన్ బ్లాక్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. కామన్ అయితే స్మోక్ బాంబ్, స్ప్రింగ్ చాప్, ఇది స్పిన్ ఫ్రూట్, రాకెట్ ఫ్రూట్. ఈ ఆర్టిఫర్ అయితే నాకు 22 టైమ్స్ వచ్చినాయి. ఈ ఏంజల్ వింగ్స్ అయితే ఒకటిసారి. ఇది స్క్రాప్ మెటీరియల్ అయితే 11 టైమ్స్. సో నా ఇన్వెంటరీ చూసిండ్రు కదా. ఇక నేనైతే ఎటు పోవాలా అని అనుకుంటున్న టైంలో ఏదైనా ఛాలెంజ్ చేద్దామని అనిపిస్తుంది. సో నాకు నేనే ఛాలెంజ్ తీసుకొని ఇక్కడికి వెళ్తున్నాను.
ఈ గేమ్ కంటే కాన్వర్సేషన్ మ్యాగ్మాలో జాయి ఉంటుందో ఉంది కాన్వర్సేషన్. దీంట్లో ఎవరైతే నాకు పడతారో మీరు రండి, నేను ఆడతా మీకు అన్నమాట. కాలేజ్ ఎవరు వచ్చినా పర్వాలేదు, ఓన్లీ కటానా ఫైట్ అంటే కూడా నేను రెడీ. సూపర్ మెగా మ్యాచ్ అనమాట. దీనివల్ల నేను మాట్లాడుతా టోర్నాడో స్లాష్ మల్టీ గ్రాడ్యుయేట్. నేనైతే దీనికి ఏం పేర్లు పెట్టానంటే దీని పేరు లైట్నింగ్ రే, కాకపోతే కొంచెం రషన్గా ఉంది కాబట్టి లైట్నింగ్ రషన్గా నేను పెట్టిన. దీని పేరు అయితే లైట్నింగ్ రషన్గా అని ఉంది. దీని పేరు అయితే ఇట్లా గుంపులా ఉంది కాబట్టి ఏదో పెట్టిన. దీని పేరు గుంపులా ఉంది కాబట్టి దీని పేరు ఏం పడడం కాదు. సరే, ఈరోజుకైతే దీని పేరు అయితే బరాజ్ లైట్ టాప్ సూపర్ లైట్ బాంబ్ రీకనెక్ట్ వచ్చేసింది. సో ఈ వీడియోకి అయితే బాయ్ బాయ్.